ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రులు సవిత, వంగల్పూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1,00,000 మందికి పైగా మహిళలకు టైలరింగ్లో శిక్షణ అందించి కుట్టు మిషన్లు అందించాలని నిర్ణయించామన్నారు. మాజీ సీఎం జగన్కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. 2014లో ప్రజలు 67 సీట్లు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా సభకు వెళ్లారా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో RRR ముఖం చూడలేకే జగన్ అసెంబ్లీకి వెళ్ళనంటున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన కొత్త విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నానని అనుకుంటున్నాడు. కానీ అవన్నీ కూడా బేస్లెస్ అండ్ యూజ్లెస్. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు 40% వచ్చింది, మీరు ఎందుకు ఇవ్వడం లేదు? 67 ఇచ్చారు, అందులో 20 మంది అంటే అప్పుడు ప్రతిపక్షమే కదా. అప్పుడు వెళ్ళాడా సభకే? అప్పుడే వెళ్ళలేదుగా. నేను బాయ్కాట్ చేస్తాను అన్నాడుగా. ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో నువ్వు రోడ్లంతా తిరిగి రోడ్లు అరిగిపోయేలాగా నడిచేసావు. తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా అయినాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజలు ఇచ్చినప్పుడేమో నువ్వు సభకి వెళ్ళవా? నువ్వు 14, 19 సభకి ఎందుకు వెళ్ళలేదు అసలు? అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. ఇప్పుడు 11 ఇచ్చి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన కొత్త విషయాలు. ఈ అకాడమిక్ ఇయర్కు తల్లి